హలో ఫ్లేవర్ ఫ్యూజన్స్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ ఇండియన్ అండ్ మెక్సికన్ కాంబినేషన్లో ఇంకో అద్దరిపోయే రెసిపీతో వచ్చాను. అదే పన్నీర్ టాకోస్. చాలా హెల్దీ అండ్ వెయిట్ లూజ్ అవుతుంటే కనుక ఒక్కొక్కటి 250 క్యాలరీస్ కన్నా తక్కువే ఉంటుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది. స్టార్ట్ చేద్దాం రండి. ఫస్ట్ వచ్చేసి ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోండి. సెరామిక్ అయినా పర్వాలేదు, ఎందుకంటే తక్కువ ఆయిల్ వాడతాం కాబట్టి నాన్ స్టిక్ అయితే బెటర్. సో 1 టీ స్పూన్ అవకాడో ఆయిల్ వేసాను. మీ దగ్గర అవకాడో ఆయిల్ లేకపోతే నువ్వుల నూనె వాడుకోవచ్చు. ఒక 1/4 కప్ వచ్చేసి తరిగిన ఉల్లిపాయ వేసుకొని బాగా సాటే చేయండి. మీడియం లోలో మాత్రమే చేయాలండి, హైలో పెట్టద్దు. హైలో అస్సలు పెట్టద్దు. కలర్ఫుల్ బెల్ పెప్పర్స్ వేసుకోండి, 1 కప్. ఇప్పుడు నేను దానిలోకి ఒక 1/4 కప్ మొక్కజొన్న గింజల్ని తీసుకున్నానండి. ఆ మొక్కజొన్న గింజలు కూడా వేసుకొని నీట్గా అలా సాటే చేసుకోండి. ఇవంతా మీడియం లో ఫ్లేమ్లోనే చేస్తున్నాను, ఓకేనా? తగినంత ఉప్పు వేసుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ టాకో సీజనింగ్ వేసుకోవాలి. మీరు నన్ను తిట్టుకోవద్దు టాకో సీజనింగ్ చెప్పినందుకు. మీకు దొరకకపోతే కనుక వదిలేసేయండి, మనకి హెల్త్ కదా ఇంపార్టెంట్, పర్వాలేదు. సో అది స్కిప్ చేసినా పర్వాలేదులేండి, స్కిప్ చేస్తే చేయండి మీ దగ్గర లేకపోతే. బాగా సాటే చేసుకొని ఇప్పుడు ఒక హాఫ్ కప్ చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని పన్నీర్ వేసుకున్నానండి. పెద్ద ముక్కలు అయితే మళ్ళీ మనం టాకో చేసినప్పుడు అడ్డం వస్తూ ఉంటాయి, సో ప్రాబ్లంగా ఉంటుందన్నమాట. అందుకని చిన్న చిన్న ముక్కలు వేసుకున్నాను. ఇవి బాగా సాటే చేసి కుక్ అవ్వాలి. పన్నీర్ ముక్కలు కుక్ అయ్యే వరకు చేయండి. అండ్ ఒక హాఫ్ టీ స్పూన్ పెప్రికా వేసుకోండి. కారమైనా పర్లేదు, మీరు మంట ఎక్కువ తింటే 1 టీ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది, ఓకేనా? పన్నీర్ ముక్కలు మెత్తపడే వరకు కుక్ చేసుకోండి. అలా అని బాగా ఫ్రై కూడా అవ్వకూడదు, న్యూట్రిషన్ పోతుందన్నమాట. మొత్తం అయిపోయిన తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మనం ఎందుకు వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాము అంటే, ఇదే ప్యాన్లో మనం టార్టియాస్ తీసుకొని టాకోస్ చేసుకుంటాం. ఇక్కడ నేను బాదం పప్పు పిండితో చేసిన టార్టియాస్ వాడుతున్నాను. మీ దగ్గర లేకపోతే కనుక జొన్న రొట్టెలు కూడా వాడుకోవచ్చు, అవి కూడా చాలా హెల్దీనే. ఇప్పుడు ఇందాక తయారు చేసుకున్న పన్నీర్ స్టఫింగ్ ఉంది కదా, అది ఒక సైడ్కి ఇలా పెట్టేసుకోండి, ఎందుకంటే మనం ఫోల్డ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సైడ్ పెట్టేసుకొని మోజ్జిరెల్లా అండ్ చెడర్ చీజ్ కాంబినేషన్లో ఉన్న చీజ్ పెట్టండి. మీ దగ్గర ఇలాంటి కాంబినేషన్లో చీజ్ లేకపోతే కనుక జస్ట్ మోజ్జిరెల్లా చీజ్ వాడుకున్నా కూడా ఓకే. నేను చెప్పినట్టు ఇలా ఫోల్డ్ చేయండి. చేసి 2 వైపులా కాల్చాలన్నమాట. 2 వైపులా కాలిస్తే ఏమవుతుంది అంటే, ఇప్పుడు చీజ్ మెల్ట్ అయింది అనుకోండి, ఊడిపోదు, టాకో రెడీ అయిపోయినట్టు. సో చీజ్ మెల్ట్ అయ్యే వరకు కాల్చుకోండి మెల్లగా. లో ఫ్లేమ్లోనే కాల్చండి, హైలో అసలు పెట్టద్దు, మీడియం కూడా వద్దు, లోలోనే చేయండి, ఓకేనా? సో ఈ టాకో అయితే రెడీ అయిపోయిందండి. ఇలా నేను ఒక 4 to 5 ప్రిపేర్ చేసుకున్నాను, ఎందుకంటే టైం ఒకవేళ లేకపోతే కనుక ఫ్రీజ్ చేసుకొని మీరు తినచ్చు. కానీ ఫ్రెష్గా చేసుకుంటేనే బాగుంటుంది ఏదన్నా. జస్ట్ ఇప్పుడు జాబ్ చేస్తూ టైం లేని వాళ్ళంటే ఒకేసారి ఒక 10 టాకోస్ చేసుకొని ఫ్రీజ్ చేసి పెట్టుకోండి. ఎప్పుడు కావాల్స్తే అప్పుడు వేడి చేసుకొని తినచ్చు, ఓకేనా? చూసారా ఎంత బాగుందో, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. సో ఇలాంటి ఇంటర్నేషనల్ రెసిపీస్ అన్నీ తెలుగులో మన ఛానల్లో మాత్రమే దొరుకుతాయండి. సో ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, నోటిఫికేషన్స్ బెల్ ఆన్లో పెట్టుకోండి. నావి చాలా వీడియోస్ మీకు కనిపించట్లేదు నాకు తెలుస్తుంది, బట్ నోటిఫికేషన్ బెల్ ఆన్లో పెట్టుకుంటే కనుక నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి, ఓకేనా? చూసారా లోపల స్టఫింగ్ ఎంత బాగుందో. సో చీజీగా ఉంది, వెజిటేబుల్స్ పన్నీర్ అన్నీ ఉన్నాయండి. చీజీగా క్రీమీగా బాగుంటుంది. అండ్ టాకో సాస్ ఉంటే టాకో సాస్తో తినండి, కెచప్తో అసలు తినద్దు, అందులో షుగర్ ఉంటుంది, ఓకేనా? సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ట్రై చేస్తే కమెంట్ చేయండి అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్. థ్యాంక్ యూ.